హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక్క మాట ఉదయకాలపు ఆరాధన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. బైబిల్ ఉన్న వారందరూ తెరచి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం 14-15 వచనాలు నేను చదువుతాను. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములో పాలివాడాయను. ఆయన కూడా రక్తమాంసములో పాలివాడాయను. దేవుడు తన మాటలు మన వినికిడిలో వాక్యమును దీవించునుగాక. ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయాల సంపుటి. అందులో కొత్త నిబంధన గ్రంథంలో ఇది 19వ పుస్తకం. హెబ్రీ పత్రికను ధ్యానం చేస్తున్నప్పుడు 13 అధ్యాయాలలో చాలా విశేషమైనటువంటి వివరాలు రాయబడ్డాయి కదండి. హెబ్రీ పత్రికను చదువుతున్నప్పుడు మనకి ఏం కనిపిస్తుందంటే ప్రతి పత్రికలో యేసు ప్రభువారిని గురించి రాయబడింది. ప్రతి పత్రికలు అంటే ఈ అధ్యాయంలో మొదటి అధ్యాయం కావచ్చు, రెండవ అధ్యాయం కావచ్చు, మూడవ అధ్యాయం కావచ్చు, 4వ అధ్యాయం కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే 13 అధ్యాయంలో యేసు ప్రభువారిని గురించి రాశారు. మొదటి అధ్యాయంలో సృష్టిని గురించి రాశాడు. సమస్తమును ఆయనే నిర్వహించాడు. ఆయన సృష్టికర్త, నిన్ను నన్ను నిర్మించిన వాడు, ఆయన శ్రేష్టమైన నామము కలిగిన వాడని ఆయన సృష్టి కలిగినట్టు దేవుని గురించి వివరిస్తూ ఆయన నామాన్ని గురించినట్టు వివరణ రాశాడు. ఇలా చెప్పుకొని పోతే 13 అధ్యాయులకి 13 పేర్లు పెట్టచ్చు. నేను అన్నీ చెప్పలేదు, కానీ 2వ అధ్యాయం పూట ప్రభువు నీతో మాట్లాడితే ఆయన విడిపించే దేవుడు అని చూస్తూ ఉన్నాం. ఈరోజు మన అంశం యొక్క ఆరాధన విడిపించే దేవుడు. ఈ 2వ అధ్యాయము 14వ వచనంలో ఇక్కడ రాయబడిన వాక్యం 15వ వచనం చూస్తే మరణం యొక్క బలమొగన వాడిని అపవాదిని అనగా మరణం ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతా మరణ భయము చేత దాస్యముకు లోబడి విడిపించడానికి ఆయన కూడా దిగివచ్చాడు. ఎటొచ్చాడు? రక్తమాంసములు కలిగిన వాడే మనం చూస్తున్నాం. దేవదేవుడు మనం చూస్తున్నప్పుడు ఇక్కడ వచనములో ఇప్పుడు దీనికి 3 ప్రశ్నలు వేసుకోవాలి. ఎక్కడి నుంచి విడిపించాడో, ఎలా విడిపించాడు, ఏమై ఉండాలని విడిపించాడు, 3 ప్రశ్నలు. దానికి తగినటువంటి కృతజ్ఞత నీవు నేనేమి చెల్లించాలి. ఆరాధనలో చాలా ప్రాముఖ్యమైనది కృతజ్ఞత ఉండాలి, సిలువ దృశ్యం ఉండాలి, ప్రభు యొక్క గొప్పతనం రాయబడాలి. అదే ఆరాధనలో మనం ధ్యానం చేయవలసినటువంటి అమూల్యమైనటువంటి సంగతులు. మరేమి కూడా లోకమును ప్రస్తావించకూడదు. దేవుడు ఎట్లాంటి వాడంటే ఆయన విడిపించడానికి వచ్చాడంటే ఇప్పుడు ఆయన ఎక్కడున్నట్టు? నేను వచ్చానంటే ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన ఆకాశములో ఉన్న దేవుడు, ఆరాధించబడుతున్న దేవుడు, స్తుతించబడుతున్న దేవుడు, కొనియాడబడుతున్న దేవుడు. ఆయన ఎట్టంటే దిగి వచ్చానన్నాడు. మనం ఈ ఉదయకాలం దిగి రావడానికి ఇంటి దగ్గర నుంచి ఆలోచించాం, వాతావరణ ప్రతికూలన చూసాము, కానీ ఆయన ఏది చూడకుండా మానవ లోకానికి ఒక మనిషి కొరకై ఆయన దిగి వచ్చాడు. ఒక మనిషి కొరకు ఆయన దిగి వచ్చిన దేవుడిగా చూస్తున్నాం. అసలు పరలోకం ఎలా ఉన్నది అని ఆలోచిస్తే ఒక్కసారి ఆ లోకానికి వెళ్తే తిరిగి రాబుద్ది కాదు, అంత రమ్యమైనటువంటిది. ఆ దేవదేవుడు ఏ స్థానంలో ఉన్నాడంటే సింహాసనమందు ఆసీనుడై 24 పెద్దల మధ్యలో యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడని ఆరాధించబడుతున్నటువంటి ఆ దేవదేవుడు ఆ దృశ్యాన్ని ఎవరు చూస్తారంటే భక్తుడైనటువంటి యెషయా చూశాడు. 6వ అధ్యాయంలో రాయబడుతుంది నేను చెప్పిన వివరణ. 3వ వచనంలో చదివితే పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఎప్పుడంట 24/7 24 గంటలు ఆయన ఆరాధిస్తూ ఉన్నారు. ఎవరో తెలుసా? చెప్పాలి ఇప్పుడు. ఎవరు? దేవదూతలు. అమ్మా, ఆ భాగ్యం ఈనాడు మానవలోకానికి ఇచ్చాడు. ఏ భాగ్యం? అట్టి ఆరాధించే భాగ్యాన్ని దేవుడు భూలోకంలో ఉన్నటువంటి రక్షించబడినటువంటి విశ్వాసకి ఇచ్చాడు. పాప క్షమాపణ పొందిన వారికి ఇచ్చాడు. పశ్చాత్తాపడి మారు మనసు పొంది దేవా రక్షకుడైన యేసయ్య నా పాపాల కొరకు వచ్చావని అన్నవారిని, అలాంటి వారి దగ్గరికి దేవుడు ఆరాధించే దేవుడు ఆ భాగ్యం ఇచ్చాడు.
మహిమోన్నతమైన లోకమున్న ప్రభువు నిన్ను నన్ను ప్రేమించడానికి ఈ లోకానికి వచ్చాడంటే ఆయన ప్రేమ ఎంత విలువైనది, ఆయన ప్రేమ ఎంత అమూల్యమైనది మనం అర్థం చేసుకోవాలి. అందుకే దైవ గ్రంథాలు మనం చదివినట్టుగా మహిమలో ఉన్నటువంటి మానవుడు ఈ లోకంలోనికి ఆయన వచ్చిన సంగతి మనం ఇప్పుడు ఎక్కడ నుండి విడిపించాడంటే ఇక్కడ మనం చూస్తున్నాం, అపవాది దగ్గర నుంచి, అపవాది నుంచి మనల్ని విడిపించాడు. అంటే అపవాది, అబద్ధికుడు, పాపలోకం, అపవాదితో వెళ్ళిన వారందరూ కూడా అగ్నిగుండం అది తప్పించడానికి మనం చూస్తూ ఉన్నాం. రోమాపత్రికలో ఇంకా మన శత్రువుల చేతులు ఉన్నది కూడా రాయబడింది. లూకా 1:75లో మనం శత్రువుల చేతిలో ఉండగా అని రాయబడింది. రోమాపత్రిక చదవండి, 8వ అధ్యాయము 2వ వచనం. చదవమన్నప్పుడు చదవాలి, దయతో యవనస్తులు చదివి సహకరించగలరు. రోమాపత్రిక 8వ అధ్యాయము 2వ వచనం ఏం రాయబడింది అక్కడ? క్రీస్తు యేసునందు నియమము అది నన్ను వ్యక్తిగతంగా రాశాడు, నన్ను విడిపించాడు. ఎక్కడి నుంచి? పాపం అనే నియమము నుండి నిన్ను నన్ను విడిపించాడు. ఇప్పుడు మనల్ని ప్రశ్న వేద్దాం, మళ్ళీ పాపం ఉందంటారా? పాపం ఉంది. ఏ పాపం? జన్మ పాపం, కర్మ పాపం. మనలో పాపము కలిగిన వారు మన సంగతిని మనం మర్చిపోకూడదు. మన పాపాత్ములం, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందని వారు. మనమంతా పాపులమని, కర్మ పాపులం, జన్మ పాపులం, తెలిసి తెలియక చేస్తున్న పాపంలో ఉన్నాం. అందుకే ఈ లోకం ఏ లోకం అంటే ఇది పాపపు లోకం. పాపం అనే లోకములో పాపము లేని పాపరహితుడు యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడు. ఎందుకో తెలుసా? మన పాపము నుంచి, పాప శాపము నుంచి విడిపించడానికి, పాప నియమము నుండి నిన్ను నన్ను విడిపించడానికి చూస్తున్నాం. 39వ కీర్తన 8వ చరణం చదువుకుందాం. కీర్తన 39:8లో అక్కడ ఏం రాయబడుతుందో మనం చదువుదాం. చూడండి ఆయన, నా అతిక్రమములన్నిటి నుండి. అది భక్తుని యొక్క అనుభవం రాస్తాడయ్యా. ఈ లోకంలో ఉన్నప్పుడు నేనేం చేస్తున్నాను? అతిక్రమాలు చేస్తున్నాను, అవినీతిలో ఉన్నాను, అవిధేయుడిగా ఉన్నాను, అపవిత్రుడుగా ఉన్నాను, నీకు అయిష్టమైన జీవితాన్ని జీవిస్తున్నానయ్యా. నన్ను పవిత్రపరచము, నన్ను పవిత్రపరచము, నన్ను విడిపించు నాయన. సాతాను చేతుల నుంచి నన్ను విడిపించయ్యా, పాపనియమ నుండి నన్ను విడిపించయ్యా, అతిక్రమం నుంచి నన్ను విడిపించయ్యా అని ప్రాధేయపడుతున్న విధానాన్ని చూస్తూ ఉన్నాం. ఇది మానవుని యొక్క పరిస్థితి. మానవుడు దుర్భరమైన జీవితాన్ని ఈ జీవిస్తున్న మానవుని విడిపించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అందును బట్టే మనం విడిపించబడ్డాం. ఎవరిని బట్టి? యేసుక్రీస్తు ద్వారానే మనం విడిపించబడి ఏ వ్యక్తి నుంచి? పాప నియమము నుండి, శత్రువుల చేతిలో నుండి, అపవిత్రత నుండి మనం విడిపించబడ్డాం. ఎలా విడిపించాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అంటే ప్రకటన గ్రంథం 1:6 చదవండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం అక్కడ ఏం రాయబడుతుందో మనం చూద్దాం. పరలోకమందు 1వ అధ్యాయం ప్రకటన గ్రంథం 1:6 ఆనందిస్తున్నారు కానీ 1:6 ప్రకటన గ్రంథం 1:6 మనల్ని ప్రేమించుచు తన రక్తమున మన పాపము నుండి విడిపించిన వారికి మహిమయు ప్రభావము యుగములు కలుగునుగా. మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన అని రాయబడింది. మనల్ని విడిపించాడు. ఇప్పుడు ఎవరు విడిపించాడు? పాపం తీసేయడానికి మారు బళ్ళు, సంవత్సరానికి సరిపోయే బళ్ళు అర్పిస్తున్నారు. కానీ అది ఏటేటా జ్ఞాపకం వస్తూ ఉండగా యేసుక్రీస్తు వారు పవిత్రుడు కాబట్టి, ఆయన జన్మ, ఆయన జీవితం పవిత్రమైన జీవితం కాబట్టి తన దేహం అనే సిలువలో తన రక్తమును కార్చాడు. అందుకే తన రక్తం వలన చూస్తున్నాం. యేసుక్రీస్తు రక్తము ద్వారా మన పాపాలకి ఏం కలిగింది? విడుదల కలిగింది, విమోచన కలిగింది. అందును బట్టి ప్రభువునటువంటి యేసుక్రీస్తు వారి పాదాల దగ్గరకు ఆదివారం మనం రావాలి. అందును బట్టి ప్రభు యొక్క పాదాల చెంత మనం ఆయన దగ్గర ప్రాధేయపడాలి. యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి మనం ఏం చేసింది? ఎడ్ల మేకల పాపం తీసివేయలేని ఆ పాపాన్ని, వెండి బంగారం చేత విమోచించలేని ఆ పాపాన్ని యేసుక్రీస్తు వారు మాత్రమే తన రక్తం ఇచ్చి
మానవుడు తన రక్తం అంటే కులమత భేదాలు లేదు, జాతి భేదం లేదు, రంగు భేదము లేదు, గ్రామ భేదము లేదు, అందరి పాపాలను తన భుజస్కంధాల మీద వేసుకొని నీ కోసరం నా కోసరము ఆయన రక్త బలియాగం చేశాడు. యేసుక్రీస్తు రక్త బలియాగం చేత మనం విడిపించబడ్డాం. ఇప్పుడు ఏమయ్యాం? విడుదల వచ్చినట్టు మనకేమొచ్చటం? పవిత్రత్వానికి నడిపించబడ్డాం. హెబ్రీ పత్రికలో చదువుకోను కాదు 2:14 మరణం యొక్క బలము గలమని అపవాది నుండి నశింపుపోకుండా ఆయన విడిపించడానికి రక్త మాంసములో పాలివాడాయాడు. ఆహా, ఉదయకాలంలో నన్ను విడిపించడానికి ప్రభువునటువంటి దేవుడు తన రక్తమే మా ప్రాణం పెట్టాడు. ఈ లోకం మన కొరకు రక్తం ఇచ్చేవారు ఎవరండి? యేసు ప్రభువారు శాపము నుండి, ఉగ్రత నుండి, అగ్నిగుండి విడిపించడానికి తన రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయాడు. అసలు ఎందుకు ఈ దేవుడు ఏమై ఉండాలని దేవుడు విడిపించాడు? ఎక్కడి నుంచి విడిపించాడు? ఎలా విడిపించాడు? మూడవది ఏమై ఉండాలని విడిపించాడు. చూద్దామరండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలోనే మనం చదువుకున్న వాక్యం, మన ప్రేమించుచు తన రక్తం వలన మన పాపలను విడిపించిన వానికి మహిమయు ప్రభావము యుగయుగములు కలుగునుగా కామేను. మనము మన తండ్రి యొక్క దేవుని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను. ఇప్పుడు మీరు చెప్పాలి, ఈ వాక్యం ఏమైంది? ఏమై ఉండాలని చేస్తాడు? నేను చదివినప్పుడు మీరు చెప్పగలరు. నేను చదువుతానంటే కంటెంట్ మీరు జాగ్రత్తగా వినాలి. మళ్ళీ చదువుతాను. ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్పాలి. దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను. మనం ఏమై ఉండాలని దేవుడు చేస్తాడంటే తన రక్తం కార్చాడు. మనము అక్కడ రాయబడిన మాట ఒక రాజ్యముగా ఉండాలి, దేవుని సొత్తైన పిల్లలుగా ఉండాలి, పరలోక పౌరులుగా ఉండాలి. ఎపిసి పత్రికలు చదువుతాం 2వ అధ్యాయం 5వ వచనంలో ఆయనతో కూడా సమానుడుగా మనం ఏం చేశాడు? కూర్చుండబెట్టిన బైబిల్. ఆహా, ఒక పాపికి పరలోక రాజ్యములో ప్రభువుతో కూర్చుండే ఈ భాగ్యం ఇచ్చాడు. ముఖ్యమంత్రితో కూర్చుంటే ఆ భాగ్యం యొక్క విలువ ఎలాగుందో ఆలోచన చేస్తే భూమి మీద, పరలోకములో, ఈ ప్రపంచంలో ఉన్న వారందరి మధ్యలో యేసు ప్రభుతో కూర్చోవడానికి ఆ ఆధిక్యత, ఆ అధికారం, ఆ భాగ్యం, ఆ ధన్యత, ఆ వైభవం మనకు వచ్చిందంటే ఎవరిని బట్టి? మన బలమో, మన జ్ఞానమో, మన డబ్బో, మన అధికారం కాదు, కానీ యేసుక్రీస్తు రక్తము కలువలో కార్చబడి కొట్టబడుతున్నాడు, గాయపరచబడ్డాడు, ప్రక్కన పొడబడ్డాడు, ఆయన ఉమ్మివేశారు, ఆయన గుద్దారు, ఆయన తోలనాడారు, ఆయన పరిహసించారు. అన్నిటిని భరించి, అన్నిటిని సహించి, అన్నిటిని ఓర్చుకొని ప్రాణం పెట్టాడు ఆయన. ఎవరివ్వగలరు నీ కొరకు, నా కొరకు ప్రాణం? నీ కొరకు ఎవరైనా చనిపోయిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరే. ఒక పాపి కొరకు ఎవరైనా చనిపోయేవారు ఉన్నారా? కేవలం మనం పరిశుద్ధులుగా చేయడానికి పాపము లేని ప్రభు మన కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టి ఆయన చనిపోయాడు. అట్టి ప్రభునిటి యేసుక్రీస్తు వారిని మనం ఏం చేయాలి? ఉదయకాల్లో ఆరాధన చేయాలి. అయ్యా, నా పాపం కొరకు చనిపోయావు, నన్ను విడిపించడానికి మరణించావు తండ్రి, నీకు కృతజ్ఞతలు చెల్లించాలి. ఈ దినం ఎవరి దినం? ఎవరి దినం ఇది? ఇది ప్రభు దినం. యెషయా గ్రంథంలో రాయబడుతుంది, ఇది ప్రభు దినం, పరిశుద్ధమైన దినం. పరిశుద్ధమైన దినములో ఆయన ఘనముగా, గౌరవముగా ఆయన మనం ఆరాధించాలి, ఆయన స్తుతించాలి. ఎందుకో తెలుసా? ఆత్మతో సత్యముతో ప్రాణాత్మ దేహాలు దేవుడు విడిపించాడు కాబట్టి. అంత మాత్రమే కాదు, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించను కోరుకున్నాడు. నిన్ను ఆరాధించమని అవకాశం ఇచ్చాడు, నిన్ను కోరుకున్నాడు, నిన్ను ఎన్నుకున్నాడు. దేవుడు కోరింది నీ దగ్గర స్తుతియాగం. మన స్తుతుల సింహాసనం కోరుకున్నాడు ఆయన. ఆయన సింహాసనం ఇవ్వడానికి మన దగ్గర ఏం కోరుకున్నాడు? నువ్వు ఆయన స్తుతించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన పూజించాలి. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనం ఒక్కసారి చదవండి. ఏమై ఉండడానికి ఆయన విడిపించిన దేవునికి మనం ఏమి చేయాలి? ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదివి ఆరాధన మనం దాటిపోదాం. యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి, దుష్టుల చేతుల నుండి. కదండి, ఆయనే విడిపించాడు కాబట్టి పై వచనం ప్రకారం ఏం చేయాలి? ఆయన స్తుతించాలి. ఆ మాట అర్థం చేసుకోవాలి. విడిపించాడు కాబట్టి, రక్షించాడు కాబట్టి, విమోచించాడు కాబట్టి ప్రభువుని మనము స్తుతించాలి. అందుకే యెహోవాను కీర్తించండి, యెహోవాను స్తుతించండి.
ప్రభుని ఉదయకాలం మనం ఏం చేయాలి? కీర్తించాలి, స్తుతించాలి. కీర్తనలు పాడుతున్నప్పుడు ప్రభువుని ఏం చేయాలి? గలమెత్తి కీర్తించాలి. మన తర్వాత ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నప్పుడు మీరు కూడా హృదయపూర్వకంగా ప్రభువా నీకు స్తోత్రములు, నీకు స్తుతులు నాయన అని చెప్పాలి. అలాగూ సిలువ యొక్క పాటల ద్వారా, సిలువ వర్తమానం ద్వారా యేసు క్రీస్తు వారి యొక్క శరీరాన్ని, రక్తాన్ని మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకో. డైరెక్ట్ కాదు. యేసు ప్రభువు వారు రొట్టె ఇచ్చే టైంకి కాదు, రసపాత్ర ఇచ్చే టైంకి కాదు. ఒకవేళ అంత అయిపోయిన తర్వాత ముగింపులో రొట్టె తీసుకుంటాం. 2 చేతులు జోడించి చెప్తున్నాను, ఆ క్రమాన్ని నువ్వు మార్చుకో. అది అక్రమము. ఆరాధనకి పెందలక్కడే వచ్చి రొట్టె ఇస్తున్నప్పుడే, రసపాత్ర ఇస్తున్నప్పుడే, ఆయన శరీరము ఆయన రక్తము ఇస్తున్నప్పుడు నువ్వు పాల్గొనాలి. అయిపోయిన తర్వాత ఒకవేళ నువ్వు తీసుకోవద్దు, అది అపరాధి అని అర్థమవుతుంది. వివేచించి తీసుకోవాలి, యోగ్యతగా తీసుకోవాలి. ఒకవేళ నువ్వు తీసుకోలేని సమయం నీకు కుదరలేదా, రేపు వారం తీసుకో. వారం అంతా ఎదురు చూడు, పశ్చాత్తాపడు ప్రభు దగ్గర. ప్రభువా ఈ దినం నీ ఆరాధనలే పాలి పొందలేను ప్రభువా, నాకు మరొక అవకాశం ఉన్నాయనని హృదయపూర్వకంగా నువ్వు అట్టి ఆరాధన పాల్గొంటే అది మరి దేవునికి ఇష్టమైన నైవేద్యం, ఇష్టమైనటువంటి యాగం. సిలువ యాగం నువ్వు గుర్తించుకోవంటే పాడి ప్రభువును స్తుతించి ఆయన శరీరము రక్తములు నువ్వేం చేయాలి? పాలి పొందాలి. డైరెక్ట్గా వచ్చి రొట్టె ఇచ్చే టైంలో రొట్టె దయచేసి నువ్వు తీసుకోవద్దు. మానే ఒక వారం. ఎంత హృదయ వ్యాధులు చెందుతావో, తర్వాత ఎలాగో నువ్వు ఆరాధిస్తావో, ప్రభుకి ఇవ్వాల్సిన సమయాన్ని మనం దొంగిలించకూడదు. ప్రభువును ఆరాధిస్తున్న సమయాన్ని మనం వృధా చేయకూడదు. మన స్తుతులు కోరాడు కదా, మన కృతజ్ఞత కోరాడు కదా, మన బలియాగాన్ని ఇష్టపడ్డాడు కదా, మన పానార్పణగా పోయబడ్డాన్ని ఇష్టపడ్డాడు కదా. ఇది గమనించి ప్రభుని ఏం చేయాలి? మనం అసలు విడిపించిన దేవుడికి ఏమి ఇవ్వగలం? ఏమి ఇవ్వగలనయ్యా నా యేసయ్యా, నువ్వు చేసిన మేలకై. అందుకే దావీదు తన కీర్తనలు రాస్తాడు కదా, 103వ కీర్తన. నా ప్రాణమా యెహోవాను, తన మనసుకు చెప్పుకుంటాడు, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా, మీరు చెప్పాలి, ఆయన చేసిన ఉపకారములో మా ఏది మరొకటి. ఈ వారం అంతా కాపాడాడే, అందును బట్టిన ప్రభుని ఒక్కరోజు 2 గంటలు ప్రభుని ఆరాధించాలిగా. ఈ వారంతా సంరక్షించాడే, ఈ వారంతా నిన్ను పోషించాడే, ఈ వారంతా నిన్ను రక్షించాడే, ఈ వారంతా నీ భద్రపరిచాడే, ఈరోజు ఈ ధనం దేవునికి ఇచ్చాడే. ఎంత భాగ్యం! ఇశ్రాయేలు ఈ భాగ్యం ఎంతో గొప్పదో ఎరిగితేవా, యెహోవా రక్షించిన పోలినవాడు నీకంటే ఎవరున్నారు? అందును బట్టి హృదయపూర్వకంగా ఆరాధన చేయాలి. ఆశామాష కలిగింది కదా ఆరాధన, వారానికి వచ్చింది కదా రొట్టె శరీరమని రక్తమని ఆరాధన కాదు. హృదయపూర్వకంగా మనసారా తలుచుకొని ప్రభువుని స్తుతించి పాడి దేవుని వాక్యమును విని ప్రభువుని గణపరిచి ఆరాధిస్తే అట్టి యాగం, అట్టి ఆరాధన ఇంపైనది అన్నాడు, అది మనోహరమైనది అన్నాడు, అది సువాసన అన్నాడు. కాబట్టి ఆరాధన దినాలు పాత గ్రంథంలో ఆరాధనకి ఏదైనా ఒకటి లోపమైనా, బలి అర్పణకు ఒకటి లోపమైనా అది యోగ్యమైన ఆరాధన ఎంచబడదు. కనుక అట్టి విధంగా అపవిత్రంగా ప్రభువుని ఆరాధించక పవిత్రంగా ప్రభువుని ఆరాధిస్తూ గణపరుస్తూ ఆరాధనలు దాటిపోదాం. ప్రభు తన మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.